గద్వాల ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసలు రంగు బయటపడింది. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని బండ్ల కృష్ణమోహన్ గతంలో చాలాసార్లు చెప్పారు. విచారణ సమయంలో కూడా కృష్ణమోహన్ కు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే గద్వాలలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో బండ్ల కృష్ణమోహన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. గద్వాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలో బహిరంగంగా పాల్గొన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని అపహాస్యం చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. ప్రదీప్, చెప్పండి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అయితే అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సభలలో ఆయన పాల్గొన్నారు. కానీ టీఆర్ఎస్ ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్ కు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చింది. కోర్టు ద్వారా ఆ పిటిషన్ సంబంధించిన ఎంక్వైరీ జరిగింది. స్పీకర్ సరైన ఆధారాలు లేవు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటూ తుది తీర్పు అయితే ప్రకటించారు. అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే స్పీకర్ గుర్తించారు. కానీ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీలో ఈరోజు మున్సిపల్ అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ ర్యాలీలో ఆయన బాహాటంగానే పాల్గొన్నారు. స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును ఆయన అపహాస్యం చేశారని అయితే విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క బండ్ల కృష్ణమోహన్ రెడ్డే కాదు, కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి టీఆర్ఎస్ సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు బాహాటంగానే అయితే కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొంటా ఉన్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆయన కేసు తుది తీర్పు స్పీకర్ పరిధిలో పెండింగ్ లో ఉంది. ఆయన గాంధీ భవన్ లో ఏకంగా నిజామాబాద్ పార్లమెంటు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఆయన సమీక్ష సమావేశానికి హాజరు కావడం పట్ల అక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి అలిగి బయటకు వెళ్లిపోయి బాహాటంగానే విమర్శ చేసినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు ఒక గూడెం మహిపాల్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన విమర్శలు చేస్తూ వస్తా ఉన్నారు. కాంగ్రెస్ లో చేస్తే నాకేం ఉపయోగం జరగలేదు, నియోజకవర్గానికి ఎటువంటి లాభం జరగలేదు, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారం చేస్తానని చెప్పి ఆయన ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. మిగిలిన ఎమ్మెల్యేలు మున్సిపల్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రులకు సమీక్ష సమావేశాల్లో హాజరవుతూ వస్తా ఉన్నారు. వైపు స్పీకరు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి 7 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే వారు టీఆర్ఎస్ లోనే ఉన్నారు, కాంగ్రెస్ లో చేరినట్టు సరైన ఆధారాలు లేవని స్పీకర్ చెప్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ బహాటంగానే కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీలో, కాంగ్రెస్ సమావేశాల్లో ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 7 ఎమ్మెల్యే కాకుండా ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు యాక్టివిటీలో పాల్గొంటున్న పరిస్థితి అయితే చూస్తా ఉన్నారు. స్పీకర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అయితే అపహాస్యం చేశారన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పదే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పుకుంటూ వస్తూ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఆయన ఏం సమాధానం చేస్తారు, ఎలా ఈ ఏదైతే ర్యాలీలో పాల్గొన్న విధానాన్ని సమర్థించుకుంటారో చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.